హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన చిన్నప్పుడైనా, పెద్దగా ఉన్నప్పుడైనా లేదా జాబ్ చేసిన తర్వాత గూడా మనకు కొన్ని డేస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయితాం. అలాంటి డేస్ ఏంటో తెలుసా? ఫెస్టివల్ డేస్. ఫెస్టివల్ వస్తే చాలు జాబర్స్ అయినా, చిన్నవాళ్ళైనా హమ్మయ్య! మాకు హాలిడే వచ్చిందిరా బాబు! రిలాక్స్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు ఇవి అనుకుంటాం గదా! ఫెస్టివల్ అంటేనే అంత అదొక స్పెషల్ అండ్ చిల్లింగ్ వైబ్ అండ్ డివోషనల్ కూడా. ఫెస్టివల్ వస్తే చాలు ఎంత డల్‌గా ఉన్న, మూడీగా ఉన్న పర్సన్ కూడా బయటకెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు, చిల్ అవుతాడు, ఫ్రెండ్స్‌ని కలుస్తాడు, రిలేటివ్స్‌ని కలుస్తాడు, టెంపుల్స్‌కెళ్తారు, లేదా బయటేదైనా ప్లేసెస్‌కెళ్తారు. ఏదో ఒకటి. సో, డెఫినెట్‌లీ వాళ్ళు రిలాక్స్ అయితే అవుతారు. సో, అవన్నీ ఎంత పాజిటివ్ వైబ్స్ గదా! సరే, సరే ఇవన్నీ బానే చెప్పారు గానీ, మీరెక్కడికెళ్తున్నారు? మీరే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? మేము బోనాలు ఫెస్టివల్‌ని సెలబ్రేట్ జేసుకోవడానికి బయటకి వెళ్తున్నాము. బోనాలు ఫెస్టివల్స్‌కి ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ గోల్కొండ. అక్కడికే వెళ్తున్నాము మేము. మీలో కొంతమంది గోల్కొండని చూసుంటారు. కొంతమంది చూసుండరు. చూసిన వాళ్ళైనా, చూడని వాళ్ళైనా ఎవ్వరైనా గానీ గోల్కొండని బోనాల టైంలో విజిట్ చేయండి. సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా ఓనర్ అంకుల్ అండ్ రాకేష్ ఇద్దరు ఏదో కామెడీ వేలో చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. మా ఓనర్ అంకుల్ ఎప్పుడు చెప్తాడు, "ఈ ఇల్లు చాలా లక్కీ హౌస్" అని. ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే తన బిజినెస్‌లు అవన్నీ బాగా క్లిక్ అయ్యి చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయంట అంకుల్‌కి. మాకు కూడా ఈ ఇల్లు చాలా కలిసొచ్చింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాతకే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మాకు. అందుకే మాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అండ్ సో స్పెషల్ ఫర్ అస్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సో లెట్స్ గో. అదేంటో మేము ఎప్పుడు బయటికెళ్ళాలనుకున్నా గానీ డెఫినెట్‌లీ ఏదో ఒకలాగా లేట్ అవుతూనే ఉంటది. లేట్ అయిన ప్రతిసారి లేట్ నీ వల్లే అయిందని నేను, కాదు కాదు నీ వల్లే అయిందని తను, ఎప్పుడు ఒకరి మీద ఒకరు అనుకుంటూనే ఉంటాము. కపుల్స్ మధ్యలో ఇలాంటి కామెడీ గొడవలు కామనే గదా! మీరు కూడా ఇలానే అనుకుంటారా? కామెంట్‌లో చెప్పండి. ఎలాగో కెమెరా ఆన్‌లోనే ఉంది గదా అని చెప్పి కెమెరాలో చూసుకుంటూ స్కార్ఫ్ కట్టుకుంటున్నాను. దాని మీద గూడా కామెడీ కమెంటింగ్ చేస్తున్నాడు మా ఆయన. ఏం చేస్తాను చెప్పండి? వైఫ్ మీద కామెంట్ చేయకుండా హస్బెండ్స్ ఒక్కరోజు కూడా ఉండలేరు గదా! పెట్రోల్ బంక్‌ని చూసినప్పుడల్లా మాకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అలా అని అది కంప్లీట్‌లీ ఫన్నీ ఇన్సిడెంట్ కాదు. బట్ కొంచెం ప్రాబ్లమ్ గూడా అయింది. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్పాలి అంటే కొంచెం లాంగ్ అవుతుంది వీడియో. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. హైదరాబాద్‌లో ఎన్ని ప్లేసెస్ ఉంటాయో కదా చూడ్డానికి. చూసే ఓపిక ఉంటే చాలు. ఎక్స్‌ప్లోర్ చేయడానికి లాట్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. మేమైతే మాత్రం హైదరాబాద్‌లో పిచ్చ పిచ్చగా తిరిగాము. చాలా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాము.
కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. సో, అందుకే నేను ఏవి పోస్ట్ చేయలేకపోయాను. ఇన్ కేస్ అంతకుముందే మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే చాలా వీడియోస్‌ని షూట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. మేమెళ్ళిన ప్రతి ప్లేస్‌ని. మాకు కూడా చాలా మెమోరీస్ గెయిన్ అయ్యేవి. బట్ ఇట్స్ ఓకే. ఇంకా చాలా లైఫ్ ఉంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మోస్ట్‌లీ ట్రై చేస్తాను. మేము ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నింటిని వీడియో తీసి వాటిని యూట్యూబ్‌లో పెట్టడానికి. మీరు కూడా మేము అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. పాసిబుల్ అయితే మాకు సజెషన్స్ కూడా ఇవ్వండి కామెంట్ సెక్షన్‌లో. సో దట్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా గానీ వి విల్ ఇంప్రూవ్. మీ సజెషన్స్ తీసుకొని మేము మంచి వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. అదిగో ఆల్మోస్ట్ గోల్కొండకొచ్చేసాము. రెడ్ సిగ్నల్ పడింది. అమ్మ బాబోయ్! రెడ్ సిగ్నల్ ఎంతసేపు పడిందంటే హెవీ ట్రాఫిక్ ఇక్కడ అసలు. బోనాల్ ఫెస్టివల్ గదా! సో, అందుకనే ఏమో ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. చాలా సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. ఇదిగో ఇలా ఆపోజిట్‌లో వచ్చే వాళ్ళు వెళ్ళే వరకు మేము వెయిట్ చేయాల్సొచ్చింది. హమ్మయ్య! ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా బాబు అనుకున్నాం. ఇంకా సేపట్లో మనం గోల్కొండలోకి వెళ్ళబోతున్నాము అండ్ అమ్మవారిని దర్శించుకోబోతున్నాము. సో, లెట్స్ గో. చూసారుగా బోనాలు వైబ్స్ హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయో. పూతరాజుల డాన్స్, పెద్ద డీజే రేంజ్‌లో ఉంది. నాకైతే మాత్రం బోనాలు ఫెస్టివల్ వేరే ఫెస్టివల్స్‌తో కంపేర్ చేస్తే సంవాట్ డిఫరెంట్ అనిపిస్తది. ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదసలు బోనాలు ఫెస్టివల్‌కి. దట్ టూ మెయిన్‌లీ ఇన్ హైదరాబాద్. ఆ మంత్ మొత్తం అసలు గల్లీ గల్లీకి కూడా ఒక రేంజ్‌లో ఉంటది బోనాలు ఫెస్టివల్ టైంలో. సాంగ్స్, డీజే, డాన్స్ ఇంకా నాన్ వెజ్ లవర్స్‌కైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఆ మంత్‌లో. ఫుల్ దావత్ చేసుకుంటారు ఆ టైంలో మాత్రం. మన తెలంగాణలో చెట్ల కిందకి వెళ్ళడం అంటారు కదా! ఫ్యామిలీ అంతా కలిసి చెట్ల కిందకి వెళ్ళి అక్కడ కుక్ చేసుకొని, తిని, స్పెండ్ చేసి, అమ్మవారికి మొక్కుకొని ఇంటికి వస్తారు. దాన్నే మన దగ్గర చెట్ల కిందకెళ్ళడం అంటారు. మోస్ట్‌లీ అందరికి తెలుసు అనుకుంటా ఇది. సేమ్ అలాగే బోనాల టైంలో కూడా గోల్కొండలో అలానే సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తానికి ఈ హెవీ ట్రాఫిక్‌ని దాటుకొని గోల్కొండ వచ్చేసాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ మీన్ వాటర్ ప్యాకెట్స్. మేమిద్దరం కలిసి గోల్కొండ మొత్తాన్ని చూసేస్తాము. మీరు కూడా మాతో పాటు ఈ గోల్కొండని చూసేయండి. యాక్చువల్లీ మేము బోనాలు స్టార్ట్ అయిన థర్డ్ సండేనే వద్దామనుకున్నాము. బట్ ఆ రోజు హైదరాబాద్ మొత్తము బోనాలు చేసుకుంటారు. సో, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ గోల్కొండలో కూడా చాలా కష్టం వ్లాగ్ షూట్ చేయడం అనిపించింది. సో, జనాలు కూడా చాలామంది ఉంటారు అని చెప్పేసి థర్డ్ సండే రాలేదు. సో, అందుకే మేము ఫోర్త్ సండే వచ్చాము. గోల్కొండకి ఒక స్పెషాలిటీ ఉంది. యాక్చువల్లీ గోల్కొండ పైన టాప్‌లో బాలహిస్సార్ అనే ఒక గుడారం ఉంటది. ఐ మీన్ ఒక రూము. ఇక్కడ ఎంట్రన్స్‌లో మనం క్లాప్స్ కొడితే అక్కడ పైన బాలహిస్సార్‌లో వినిపిస్తది.
పైన బాలహిస్సార్‌లో ఉన్నా గానీ, కింద ఎంట్రన్స్‌లో ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇలాంటివి తెలుసుకోవడానికి ఇలా కన్‌స్ట్రక్ట్ చేశారంట. అప్పట్లో మనకిప్పుడున్నంత టెక్నాలజీ లేదు, బుక్సు లేవు, ఎడ్యుకేషను లేదు. అండ్ ఆల్సో ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి కూడా సోర్స్ లేదు. బట్ స్టిల్ వెరీ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఏన్షియంట్ ప్లేసెస్ ఎక్కడున్నా గానీ, ఒక్కో ప్లేస్‌లో ఒక్కో క్రియేటివిటీ కనిపిస్తది. ఎంతైనా అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తది. ప్రాపర్ ఎక్విప్‌మెంట్ అండ్ ప్రాపర్ సోర్స్ లేకుండా ఇంత క్వాలిటీ కన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అంటే అంత ఈజీ గాదు. ఇక్కడ చాలామంది వాళ్ళ కుకింగ్ థింగ్స్ తెచ్చుకొని కుక్ చేసుకుంటున్నారు. మొత్తం కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! వెదర్ మాత్రం మామూలుగా లేదు. అదిరిపోయిందసలు. మేము గూడా ఇంట్లో కుక్ చేసుకొని, ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్‌లో ఉండి తిందామనుకున్నాం. బట్ ఏం చేస్తాం చెప్పండి. ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సర్లే ఇంక అక్కడికెళ్ళి ఏం తింటాంలే అని ఇంట్లోనే తినేసి స్టార్ట్ అయిపోయాం. వీడిని చూసారా? అమ్మో! కెమెరా అంటే ఎళ్ళిపోతున్నాడు. పాపం ఆయనకి వాళ్ళందరిని చూసేసరికి తనకు కూడా తినాలనిపిస్తుందంట. అదేంటో రాకేష్‌కి నాన్ వెజ్ ఉన్న రోజు అసలు ఆకలితో సంబంధమే ఉండదు. ఎంత పెట్టినా, ఎన్ని టైమ్స్ పెట్టినా తినేస్తాడు. ఏం చేస్తాం చెప్పండి. ఎంతైనా నాన్ వెజ్ లవర్స్ కదా! తప్పదు. ఏ ప్లేస్‌నైనా గానీ మనం టాప్ నుంచి చూస్తే అసల ఫీలే వేరు. మొత్తం సిటీ మొత్తం కనిపించిన ఫీలింగొస్తది. అంతేగాదు పొల్యూషన్‌కి దూరంగా అండ్ నేచర్‌కి దగ్గరగా వెళ్ళిన ఫీలింగొస్తది నాకైతే. అందుకే నాకైనా, రాకేష్‌కైనా హిల్లీ ఏరియాస్ అంటే చాలా ఇష్టం. ఓ చిన్న బేబీస్‌తో గూడా ఇక్కడ దాకా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సో క్యూట్ కదా! ఒక్కోసారేమో బయటికేం వెళ్తాంలే, ఇంట్లోనే కూర్చుందాము, ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేద్దాంలే అనిపిస్తది. ఒక్కోసారి ఏ ఇంట్లో ఏముంటామబ్బా! బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం గదా! ఎక్స్‌ప్లోర్ చేద్దాం గదా! కాస్త బయటికెళ్దాం గదా! అని అనిపిస్తది. మీకు గూడా అలాగే అనిపిస్తదా? కామెంట్‌లో చెప్పండి. నాకైతే మాత్రం బయటికెళ్ళడము, ఎక్స్‌ప్లోర్ జేయడము, ట్రావెల్ జేయడము అండ్ న్యూ థింగ్స్‌ని తెలుసుకోవడము, లెర్నింగ్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. రాకేష్‌కి మ్యారేజ్ బిఫోర్ ఇలా ట్రావెల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది గాదు.
మా మ్యారేజ్ అయిన తర్వాతకే ఇలా ఎక్స్‌ప్లోర్ చేయాలన్న ఇంట్రెస్ట్ తనకొచ్చింది. మేబీ అది నా వల్లే కావచ్చు. నేను చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద మ్యారీడ్ కపుల్ ఆపోజిట్‌గానే ఉంటారు. ఐ మీన్ వాళ్ళ థాట్స్ కావచ్చు, వాళ్ళ ఇష్టాలు గానీ, ఏవైనా గానీ ఆపోజిట్‌గానే ఉంటాయి మోస్ట్‌లీ. సేమ్ నేను, రాకేష్ కూడా అలానే ఉంటాము. మా థాట్స్, మా ఆలోచనలు, మా ఇష్టాలు అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. బట్ స్టిల్ కలిసే ఉంటాము, కలిసే నడుస్తాము. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం ఇద్దరం సేమ్‌గా ఆలోచిస్తాము. కొన్ని ఇష్టాలు గూడా కొన్ని సేమ్ ఉంటాయి. బట్ అవి రేర్‌గా ఉంటాయి. మోస్ట్‌లీ ఆపోజిటే మేము. ఎంతైనా లవ్‌కున్న పవరే అది. 2 ఆపోజిట్ పర్సన్స్‌ని అసలు సంబంధమే లేని పర్సన్స్‌ని తెచ్చి ఒకే దగ్గర ఉండి లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. సో, లవ్ లేకుండా ఎలా ఉండగలం జెప్పండి? అంతే గదా! కొంచెం నైట్ అవుతుంది. సో, లైటింగ్ ప్రాబ్లమ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచిగా లైట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ పైకొచ్చేసాము. ఇంకొంచెమే ఉంది ఎక్కేది. వి ఆర్ సేయింగ్ దట్ హ్యాపీ బోనాలు. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. జస్ట్ కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేస్తే చాలు. మొత్తం రిలాక్స్ అయిపోతాం మనం. ఆల్మోస్ట్ నైట్ అయింది పైకొచ్చేసరికి. వీటినే తొట్టెలంటాము. బోనాల ఫెస్టివల్‌లో చాలా ఫేమస్ ఈ తొట్టెలు. అమ్మవారికి బోనం పెట్టడంతో పాటు ఇట్లా తొట్టెలు తెచ్చి ఇక్కడ పెడతారు. అండ్ ఇంకా కొంతమంది వాళ్ళ కోరికలు తీరితే గూడా ఇట్లా తొట్టెలు కట్టి ఇక్కడ పెడతారు. ఫైనల్లీ వి రీచ్ ద టెంపుల్. యాక్చువల్లీ మాకు గూడా అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందని. బట్ మైట్ బి పూజ చేస్తున్నారు కావచ్చు అమ్మవారికి. వి ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఈ బోనాల టైంలో అమ్మవారి దగ్గరకొచ్చి దర్శనం చేసుకుంటున్నందుకు. మాతో పాటు మీరందరూ గూడా దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూపిస్తాము. అమ్మవారి టెంపుల్ దగ్గర మాత్రం రష్ చాలా ఉంది. ఇక్కడ పైన ఉన్న జగదాంబ అమ్మవారి దగ్గర అయితే పీపుల్ అయితే చాలా మంది ఉన్నారు. మనిషి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు. తోసుకుంటూ వెళ్ళాల్సొచ్చింది. ఇదిగో మన జగదాంబ అమ్మవారు. మా లక్ బాగుండి మా ఇద్దరిని లోపటి దాకా పంపించారు. లోపలికెళ్ళి మరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. గోల్కొండ పైనుంచి ఈ నైట్ టైంలో ఈ వ్యూ మామూలుగా లేదు. ఇదే వ్యూ పాయింట్‌ని మీకు ఇంతకు ముందు డే టైమ్‌లో చూయించాము. సేమ్ అదే నైట్ టైంలో ఇంకెంత బాగుందో చూడండి. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. సో, మేము ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కిందకి దిగుతున్నాము.
వెళ్ళే దారిలో నాకు ఈ వీడియో తీయాలనిపించింది. అసలు ఎంత పెద్ద డోర్సో కదా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఎవ్రీ ఇయర్ బోనాల్ ఫెస్టివల్‌కి గోల్కొండకి రావడానికి ట్రై చేయండి. బోనాల్ టైంలో మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ గోల్కొండ. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు అందరికీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.